అమ్మా నేనెవరో పిలుస్తున్నారు. ఎవరు? ఎవరో మరి. అయ్యో ఏంటండి టుడే నైట్ మన ఫస్ట్ నైట్. ఇంటి నిండా చుట్టాలు ఉన్నారు, బాగోదు. ఏంటి శోభనం బాగోదా? కాదు, మీరు ఇలా పట్టుకోవడం. సరే ఇప్పుడు వదిలేస్తున్నా, రాత్రికి మాత్రం చచ్చిన వదలను. అబ్బాయి ఏంటి నాన్న? అవతల ఆఫీసు టైం అవుతుందిరా, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు. వెళ్ళు. ఇది మా ఆఫీసులో ఇచ్చేసా నాన్న. ఏమిటిది? లీవ్ లెటర్. 3 రోజులే. 3 రోజులు సెలవు ఆడవాళ్ళకి, మగవాళ్ళకి కాదు. అది కాదు, ఈ శోభనం 3 రోజులు. శోభనానికి 3 రోజులు సెలవు పెడతావా? జీతం రోజుకు 120 చొప్పున 3 రోజులకి 360 రూపాయలు లాస్ అవుతుందిరా. సెలవు పెట్టింది శోభనానికే కదా. శోభనం రాత్రి పగలు కాదు. ఫస్ట్ నైట్ అన్నారు కానీ ఫస్ట్ డే అనలేదు. బయలుదేరు. ఇంకా నిలబడ్డావే, వెళ్ళు. నిన్ను నీ పని రాత్రికి చెప్తా. 11 ఇంకా 6 గంటలు ఎలా గడుస్తుందో ఏంటో. సార్ మేనేజర్ గారు సేవింగ్స్ లెట్ చేస్తామన్నారు. ఆంజనేయులు గారు, మీ పని అయిందా? ఇంకా లేదండి, ఈ రోజు రాత్రికే ముహూర్తం పెట్టారు. ముహూర్తం దేనికి? శోభనానికండి. శోభనం ఏమిటి? మీరేమడిగారు? లెడ్జర్ బుక్ పని అయిందా అని అడిగాను. ఇదా? నేను శోభనం అనుకున్నానండి, ఇది అయిపోయిందండి. ఈ రోజు మీ శోభనమా? అవునండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి. సార్ మేనేజర్ గారు పిలుస్తున్నారు. పిలిచారా సార్? ఇదేమిటి? ఫైల్ సార్. ఫైల్ గురించి కాదు, స్టేషనరీ ఖర్చులను రాయాల్సిన చోట శోభన ఖర్చులను రాసావేమిటి? సారీ సార్, పొరపాటు అయిపోయింది. కరెక్ట్ చేసి తీసుకురా. అలాగే సార్. అమ్మయ్యా, 5 అయిపోయింది. ఆంజనేయులు సార్, హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఫిక్స్డ్ డిపాజిట్ పర్టికులర్స్ పంపమని. తయారు చేయి. ఇప్పుడా? రేపు చేస్తాను సార్. అర్జెంట్ అయ్యా, రేపు మార్నింగ్ పంపించాలి. కానీ మళ్ళీ ఆ చీర ఎందుకు? ముహూర్తానికి టైం అయింది కదా, ఈ చీరే కట్టేసుకో. ఇదిగో సార్ పర్టికులర్స్, ఇక్కడ వెళ్తానండి. ఇదిగో, ఎల్లుండి ఆర్ఎం గారు వస్తున్నారు. వెళ్ళి హోటల్ అశోకలో రూమ్ బుక్ చేసిరా. సార్ వేరే ఎవరినన్నా పంపించండి, నేను వెళ్ళాలి. వెళ్ళాలి అంటే ఏమిటయ్యా? ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు? ఈ రోజు నా శోభనం అండి. ఓర్ని, అదా సంగతి. ఈ విషయం ముందే చెప్పొచ్చు కదయ్యా. వెళ్ళి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏమండి, అర్జెంట్ గా 1 కేజీ స్వీట్లు ఇవ్వండి. ఒక్క నిమిషం ఉండండి, వాళ్ళని పంపించేసి ఇస్తా. వాళ్ళని తర్వాత పంపుతారు కానీ నన్ను అర్జెంట్ గా పంపండి. వెనకొచ్చి ముందు పంపించమంటారేంటండి? మాకు అర్జెంటే. మీకు శోభనమేనా? శోభనమా? శోభనం ఏంటి? నాకు శోభనం అండి, అందుకని. ఓ అదే, అయితే ఈయనే ముందు పంపించవా బాబు? థ్యాంక్స్ అండి. ఇందా 1 కేజీ స్వీట్లు ఇవ్వండి. 5 రూపాయలు కేజీ స్వీట్స్. లైఫ్ లో ఎప్పుడైనా స్వీట్స్ తినావా బాబు? తినకేమండి, 2-3 సార్లు పెళ్లి చూపుల్లోను, మొన్న ఆగస్టు 15కి మా ఆఫీసులోనే తిన్నాను. అది సంగతి. పొందిన లేదన్నమాట. 5 రూపాయలకి కేజీ రావు, 100 గ్రాములు వస్తాయి. సరే ఇవ్వండి. ఇదిగో బాబు, ఓ పాల మల్లెపూలు ఇవ్వు. ఏంటి పావలాకి మల్లెపూలా? తలలో పెట్టుకోవడానికి, చెవిలో పెట్టుకోవడానికి? మంచమే చల్లడానికి. ఇవాళ నా శోభనం. ఏంటి పావలా మల్లెపూలు మంచమే చల్లుతావా? ఎక్కువైపోతాయమనయ్యా. అయితే డెకరేషన్ వాడుకుంటానండి. వెళ్ళవయ్యా, పావలాకి మల్లెపూలు అంటే మోర్ 5 రూపాయలు. 5 రూపాయల? అయితే ఒక మోర్ ఇవ్వండి. అయ్యా టైం అయిపోతుంది, అబ్బాయిని అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టండి. అబ్బాయి ఇంకా రాలేదేమిటి? బావగారు, అబ్బాయి ఇంకా రాలేదేమిటి? వచ్చేస్తూ ఉంటాడు. ఈ లోపల అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టండి. ఏ ఆటో, ఆటో, ఆటో. అయ్యా ముహూర్త సమయం దాటిపోతుంది, అబ్బాయి ఏడి? ఫోన్ చేశా, బ్యాంక్ నుంచి ఎప్పుడో బయలుదేరిపోయిట. మరి ఎక్కడికి వెళ్ళినట్టు? బస్సు అందుండదు, వచ్చేస్తాడు. అదిగో ఏదో కారు వచ్చింది, అబ్బాయి వచ్చినట్టున్నాడు. కార్లో లేదే, ఏదో అంబులెన్స్ లో ఉంది. ఏంటిది? ఏమైంది?
లారీ యాక్సిడెంట్ లో చనిపోయాడు. లెగ్ దాదా లెగ్ దాదాయే స్వయంగా ఫీల్డ్ లోకి వచ్చాడంటే ఎవడో అయిపోయాడు. వద్దు, నా షాపులో మీ లెగ్ పెట్టకండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. మా వాళ్ళు మామూలు అడితే ఎవరన్నావుట లెగ్గెట్టి షాప్ లేపేమంటావా? ఆ పని మాత్రం చేయకండి, పిల్లలు గలవండి. మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను. ఎందువే లెక్కెడతావు? మొత్తం డబ్బులు వేయి. సరే, లెగ్ తో గేమ్స్ ఆడుకో మటాష్ అయిపోతావు. వెళ్ళండి, కలెక్ట్ చేయండి. హరి అప్. బాస్, ఆ జనరల్ స్టోర్ మామూలు ఇవ్వడం లేదు. ఎవడాడు? హలో, ఏంటి? మా వాళ్ళు మామూలు అడితే ఎవరన్నావుట ఏంటి? అవును, ఎందుకు ఇవ్వాలి? షాపులో లెగ్గెట్టకుండా లెగ్గెడితే ఏమవుద్దంట? షాపు లేచిపోద్ది. నీలాంటి వాళ్ళని ఇంత మందిని చూసాము, మాతో పెట్టుకోకు. ఏయ్, లెగ్ తో స్పోర్ట్స్ ఆడుకో, లెగ్గెట్టి లేపేస్తా. ఏంద్రా నువ్వు లేపేది? నా జాకి కావాలంటే 2 లెగ్గులు పెట్టుకో, ఏమవుతుందో చూస్తా. నీ లెవెల్ కి 2 లెగ్స్ ఎందుకు, సింగిల్ లెగ్ చాలు. రండి రండి రండి, ఏం కావాలి? లైసెన్స్. సారీ, ఇది జనరల్ స్టోర్స్, ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ అమ్మరు. నేను అడిగేది డ్రైవింగ్ లైసెన్స్ కాదు, ఆ. షాప్ లైసెన్స్. అప్. లేదా? లేదు. అయితే నీ షాప్ ని సీజ్ చేస్తున్నా. లెగ్ తో స్పోర్ట్స్ ఆడుకో, షట్టర్ క్లోజ్ అయిపోద్ది. నువ్వా? యా, ఈ గెటప్ ఏంట్రా? ఇది ఫస్ట్ సీన్ గెటప్. క్లైమాక్స్ వచ్చేటప్పుడు చాలా గెటప్లు చూడాల్సి వస్తుంది. రెడీగా ఉండు. టైం అవుతుంది, రండి. అనసూయ పద. ఈ పాడు దేవుడికి మొక్కాను, అత్తారింటికి ఇలా తీసుకెళ్లాల్సి వస్తుంది. పదమ్మా. అక్క, ఒక నిమిషం. నీ మొహాన్ బొట్టు లేకపోతే ఏదోలా ఉంది, బొట్టు పెట్టుకో అక్క. ఏంట పని? అక్క బొట్టు పెట్టుకోకూడదమ్మా. ఏ, నువ్వు బొట్టు ఎందుకు పెట్టుకోకూడదక్క? నా భర్త లేడు. నాకు భర్త లేడుగా, అయినా నేను పెట్టుకుంటున్నాను. నా బొట్టంటే మా ఆయనకు బోల్డ్ అంత ఇష్టం, అందుకే అదేం తీసుకెళ్లిపోయాడు. అనసూయ ఏమిటి ఆలస్యం, రండి. పదమ్మా. అమ్మా, నీ పెళ్లికి బతుకున్నందుకు నేనెంతో ఆనందించానమ్మా. కానీ కానీ ఇప్పుడు ఇలా చూస్తుంటే నాకు చావెందుకు రాలేదా అని బాధపడుతున్నాను. ఆనాడు నా పాడు చేతుల మీదుగా సుధానివ్వకుండా ఉండుంటే నీ పెళ్లి జరిగేది కాదు, నీ నుదుట బొట్టు జరిగేది కాదు. పాపిస్తున్నానమ్మా, పాపిస్తున్నానని. పదమ్మా. ఇదిగో, ఇప్పుడు బత్తో, సాయంకాలం ఓ బత్తో, జాగ్రత్తగా పొయ్యి వెలిగించుకో. ఆగండి, పెట్టే బేడ వేసుకుని వచ్చేసారు. ఎక్కడికి? అమ్మాయిని తీసుకొచ్చాం బావగారు. పశువు కుంకాలతో తీసుకురావాల్సిన దాన్ని ఇలా విధవలా తీసుకొచ్చావు. బావగారు, నీ కూతురు విధవ కాదా? ముత్తైదువా? ఏ ముహూర్తం దీని మెళ్ళలో తాళి కట్టాడో బంగారం లాంటి నా బిడ్డని పట్టను పెట్టుకుంది. బాబు, ఈ ముదరస్తం శని మాకొద్దు, మీరే తీసుకోండి. మీరు అలా అంటాం భావ్యం కాదు బావగారు. పెళ్ళైన ఆడదానికి అత్తిల్లే పుట్టిల్లు. అంటే నీ కూతురు ఇక్కడే ఉంచాలనా? వచ్చింది అందుకే. నా కొడుకు చచ్చాడు, మీ కోడలు బతుకుంది, అది మీ ఇంట్లోనే ఉండాలి. నా ఇంట్లో ఎవరు ఉండాలో చెప్పాల్సింది నేను. అన్నయ్య గారు, ఇక్కడ నీకు మొగుడు కూతురు అల్లుడు తప్ప అన్నయ్య లేరు. అన్నంత మాత్రాన ఇది మీ కోడలు కాకుండా పోతుందా? అది మీకు ఇంత ఉడకేసి పెడుతుంది, ఇంతటి చాకరీ చేస్తుంది. పని మనిషికి పెట్టినట్టు పట్టెడన్నా పెట్టండి చాలు. పని మనిషిని పెట్టుకునే సంపద సంపాదన మాకు లేవు. అయినా
మీ కూతురు మీకే బరువు అనిపించినప్పుడు ఏ సంబంధం లేని మాకు బరువు కదా. నా బాధ ఇంత తిండి గురించి కాదండి, వయసులో ఉన్న విధమైన కూతురు పుట్టింట్లో ఉంటే వచ్చే ప్రమాదం గురించి. అంటే ప్రమాదం ఇక్కడ వస్తే పర్వాలేదా? పొద్దున్న ఈ దరిద్ర మొహాన్ని వీధిలో వాళ్ళకి చూపించి వాళ్ళతో తిట్లు నేను తినాలా? వయసులో ఉంది, పైగా ఉప్పు కారం తినే ఫ్యామిలీ. రేపేమన్నా మరిగి కడుపోకాలో తెచ్చుకుంటే అది అది నా కూతురు నీతి నీడల్లో అడిగేయటం నేర్చుకుంది. ప్రాణమైనా తీసుకుంటుంది కానీ తప్పనడుగు మాత్రం అయిందండి. అంత నమ్మకం ఉంటే మీ ఇంట్లో పెట్టుకోండి, మా ఇంట్లో ఎందుకు? మీ కోడలు గనక మీ ఇంటి పేరు దీని ఇంటి పేరు అయింది గనక. అది నా కొడుకుతోనే పోయింది. ఏమండి కన్న కొడుకు ఎటు పోయాడు, ఉన్న కోడల్ని కూడా దూరం చేయకండి. నువ్వు నోరు మూసుకుని లోపలికి చావు. గుమ్మంలోకి వచ్చిన కోడల్ని 4 రోజులు ఉంచుకుని పంపుదామండి. చెబుతుంటే ఎవరే నీకు అత్తయ్య? పెద్ద తొట్టరికి కలుపుతావు. రేయ్, నా కూతురు మీద చేయి చేసుకుంటావా? నిన్ను వీడు వీడు నా బిడ్డ మీద చేయి చేసుకుంటాడా? ఇష్టం ఉంటే ఉండమని చెప్పాలి, లేకపోతే పొమ్మని చెప్పాలి. అసలు అసలు నా బిడ్డను కొట్టే అధికారం నీకు ఎవరిచ్చాడు రా? అంత పౌరుషం ఉన్నవాడి నా కొంపకెందుకు వచ్చావురా? నువ్వు మనిషి వరకు వచ్చావు రా. పుట్టిన దుఃఖంలో ఉన్న కోడల్ని కూతుర్లు ఆదరిస్తావని ఆశతో వచ్చావు రా. వయసులో ఉన్న ఆడదాన్ని ఆదరించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి. నువ్వు మనిషివా పశువా? ఇదే నీ కూతురు అయితే? నా కూతురు లేదు. అయినా నేను కన్నదానది, కట్టుకున్నదానది, నీకు కొడుకుని కలిచిందానది. అలాంటి ఆడదాన్ని అవమానించావు, ఆ ఉసురు ఊరికే పోతురా. నేను ఎలా పోవాలో అలా పోతాను. ముందు మీరు ఇక్కడి నుంచి పోండి. అలాగే పోతాం, కానీ తాళి కట్టినవాడు కట్టుకున్న దాన్ని జీవితాంతం పోషించాలి. మరి ఆ మాట చచ్చిన నా కొడుకుని అడుగు. మేమిచ్చిన కట్నం చచ్చిన నీ కొడుకు తీసుకెళ్లేదుగా. అంటే ఉంటే అది ఈ ఇంటి కోడలుగా ఉండాలి, లేదా ఏ కట్నం దాన్ని ఈ ఇంటి కోడలుగా చేసిందో ఆ కట్నం తిరిగి ఇవ్వాలి. అయితే నా కొడుకుని ఉగ్గుగిన దగ్గర నుంచి ఉద్యోగం దాకా నేను పెట్టిన ఖర్చంతా గంగలో కలిసినట్టేనా? అసలు జీవితాంతం నన్ను పోషించాల్సిన నా కొడుకుని నాకు దూరం చేసినందుకు మీరే నాకు ఎదురు ఇవ్వాలి. అయితే కట్నం తిరిగి ఇవ్వనంటావు? చస్తా ఇవ్వను. ఏం చేసుకుంటా చేసుకో. రే అత్తిలి ముక్కయ్య, నీ దగ్గర నుంచి ఆ డబ్బులు ఎలా వసూలు చేసుకోవాలో నాకు తెలుసురా.